నా మాటలను ఎలా మొదలుపెట్టాలో తెలియకనే మొదలెట్టేశాను. ఇది ఎలా ముగుస్తుందో మీతో పాటు నేను తెలుసుకోబోతున్నా. మిత్రమా, మనం ఎక్కడెక్కడో పుట్టాం, కాని చదువులమ్మ చెట్టు నీడలో ఒక్కటయ్యాం. తొలి రోజుల్లో ఒకరి ముఖాలను మరొకరు చూసుకున్నప్పుడు నిస్వార్థమైన చిరునవ్వుతో పలకరించుకుని స్నేహమనే బంధానికి శ్రీకారం చుట్టుకున్నాం. అలా మొదలైన మన స్నేహంలో కనులను తడిపిన వేదనలు ఎన్నో, అవే కనులను కమ్మేసిన ఆనంద బాష్పాలు మరెన్నో. ఇన్నాళ్ల మన నవ్వులు, అల్లర్లు, చిన్ని చిన్ని గొడవలకు, ఏడుపులు, పెడబొబ్బలకు సాక్ష్యాలుగా నిలిచిన తరగతి 4 గోడలు ఇప్పుడు ఏంటి మిత్రమా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావా అని దిగాలుగా ప్రశ్నిస్తున్నట్టు, ఇంతకాలం నన్ను చూసి చూసి విసిగొచ్చి వెళ్ళిపోతున్నావా అంటూ తరగతి బోర్డు ఆవేదనతో చూస్తున్నట్టు, అంతకాలం మన భారాన్ని మోస్తూ అలసినప్పుడు నా మీద నిదురపో అని కమ్మని కలలను అందించిన తరగతి బెంచీలు నా అవసరం తీరిపోయిందని ఇక విడిచి వెళ్ళిపోతావా అని నిలదీస్తున్నట్టుంది. తనకు ఏమీ ఇవ్వకపోయినా, కనీసం నవ్వుతూ కూడా పలుకరించకపోయినా, ఎండా, వాన, చలి, పెనుగాలులను కూడా లెక్క చేయక తన హృదయాన్ని చీల్చుకొని అనునిత్యం స్వాగతం పలికిన కాలేజీ తరగతి గుమ్మాలు. మిత్రమా, ఇలా నీకు వీడ్కోలు చెప్పడం తప్పించుకోలేని పరిస్థితిగా భావిస్తున్నా, కాని మళ్లీ నువ్వు వస్తావని నా హృదయాన్ని ఇలాగే తెరచి ఉంచుతాను అని కన్నీరు కారుస్తున్నట్టు, ఆవేశంలో అపార్థాలు చేసుకుని దూరమై మళ్లీ దగ్గరై నిజమైన స్నేహంలోని మధురిమలు చూసిన మనమంతా ఇలా మళ్లీ కలిసి చదువుకునే రోజులు తిరిగి రావని తలచుకుంటే తెలియని వేదన. ఏంటి ఈ జీవితం, ఇంతకాలం లేనిది ఏమిటి నేడు ఈ బాధ అని ఎవరిని వివరణ అడగాలో తెలియని అయోమయం. మా బాగు కోసం మేము సాధించే విజయంతో రెట్టించిన ఉత్సాహం కనబర్చిన గురువులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, గురువులారా, మా భవిష్యత్తు జీవితానికి బంగారు బాట వేయడానికి మీరు పడ్డ శ్రమ ఎన్నటికీ మరువలేనిది. మా మంచికై కఠిన నిర్ణయాలు తీసుకుని కొన్ని సందర్భాలలో మమ్మల్ని బాధపెడుతున్నారు అని ఆనాడు భావించాం. కాని అవన్నీ మా జీవితాన్ని అద్భుతంగా మలచడం కోసమేనని నేడు తెలుసుకున్నాం. శిలలాంటి మా బుర్రలను గొప్ప ఆలోచనలతో అందమైన శిల్పాలుగా మలచిన మీరు మాకు కనిపించే దేవుళ్ళు. భవిష్యత్తులో మేము ఎక్కడ ఉన్నా మీరు నేర్పిన జీవిత పాఠాలు మా వెన్నంటే ఉండి మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మా క్షేమం కోసం, మా అవసరాలను తీర్చడం కోసం ఎంతో శ్రమకు ఓర్చి పనిచేసిన ఆయమ్మ, సెక్యూరిటీ, ఇలా ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒక మంచిని నేర్చుకున్నాం. వీటన్నిటినీ జ్ఞాపకాలుగా కాదు మధుర జ్ఞాపకాలుగా మోసుకెళ్లబోతున్న మిత్రులారా, మీకు చివరిగా చిన్న మాట. ఉరకలేస్తున్న టెక్నాలజీ కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనం ఎవరు ఏ మూలన ఉన్నా ఒక గూటి పక్షులం అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. భవిష్యత్తులో మనం ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఒకరికి ఒకరు అందుబాటులో ఉంటూ చేయూతను ఇచ్చుకుంటూ సమాజానికి పనికొచ్చే మంచి పనులను చేసి మన ఆలయానికి, అదే మన విద్యాలయానికి గర్వకారణంగా నిలుస్తామని ఆశిస్తూ, ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకున్నా ఇక సెలవు. ఇట్లు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అనునిత్యం నీ సంతోషాన్ని కోరుకునే నీ నేస్తం.